నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, ఆస్ట్రాలజీ మీద రకరకాల కాంట్రడిక్షన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు ఇది మూఢనమ్మకం అని అంటాడు. అసలు ఎలా చూస్తారు సార్? ఒక ఆస్ట్రాలజర్ గా మీరు కొన్నేళ్ల నుంచి ఇందులో ప్రాక్టీస్ లో ఉన్నారు. మూఢనమ్మకం అనే మాట మీ చెవిన పడితే ఒక ఆస్ట్రాలజర్ గా దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? శ్రీమాత్రే నమః. నేనైతే 100% ఆస్ట్రాలజీ ఉంది అనే చెప్తాను. ఎందుకు చెప్తానంటే అమ్మా, ఇది ఏదో ఒక పుస్తకం చదివేసి చెప్పినటువంటిది కాదు. కొన్ని సంవత్సరాల పాటు నా లైఫ్ని మొత్తం దానికే అంకితం చేసినట్టుగా ఏ శాస్త్రంలో ఏం చెప్పారు, ఏ మహర్షి ఎక్కడ ఎలా రాశాడు. ఎందుకంటే అమ్మ, మూఢనమ్మకం అయితే పరాశర మహర్షి రచించినటువంటి గ్రంథాలు ఎందుకుంటాయి? భృగు మహర్షి రచించిన గ్రంథాలు ఎందుకుంటాయమ్మా? పరాశరు రచించిందే కదా ఇవన్నీ కూడా. ఎందుకుంటాయి చెప్పండి? చాలా మంది ఏమంటారంటే కేవలం ఖగోళానికి సంబంధించిందే, పర్సనల్ చార్ట్కి సంబంధించింది కాదు అంటారు. మరి అలా కాదనప్పుడు ఈ యొక్క గ్రహం ఇక్కడ ఉంటే ఇటువంటి ఇబ్బందులు వస్తాయని ఎందుకు చెప్తాడు పరాశర మహర్షి? అంతే కదా. అంతే. అలాగే మనకి రామాయణ మహాభారతాల్లో కూడా సీతాదేవిని ఎత్తుకు వెళ్ళిపోయినప్పుడు జటాయు ఎవరైతే ఉంటారో చెప్తాడు, జటాయు వింధ్య అనేటువంటి ముహూర్తంలో అపహరించడం జరిగింది, ఇది ఖచ్చితంగా వెనక్కి వస్తుంది సీతాదేవి అని. ఖగోళానికి సంబంధించింది అయితే ఇది ఎందుకు జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ. ప్రస్తావన పదే పదే ఉంది. అటు పామిస్ట్రీకి సంబంధించి ఉంది, అంగశాస్త్రానికి సంబంధించి ఉంది, నిమిత్తం గురించి ఉంది. నిమిత్తాల గురించి అయితే రామాయణ మహాభారతంలో బోల్డన్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అలాగే మనకు రామాయణ భారతాల్లో జాతక విశ్లేషణల గురించి, పర్సనల్ చార్ట్స్ గురించి చాలా అంశాలు వస్తాయి అందులో మనకి, రామాయణంలో కానీ మహాభారతంలో కానీ. వేదాల్లో లేదు మరి ఆస్ట్రాలజీ అని అంటారు. వేదాంగం కదా ఇది, ఎందుకు లేదు? వేదాంగమే కదా ఇది, వేదాంగం. నేను చెప్పేది ఒకటే, మీరు చాలా సింపుల్ గా ఇది మూఢనమ్మకమనం లేదో అనేయడం చాలా ఈజీ అమ్మ, చాలా ఈజీ. నేనేం చెప్తానంటే, ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ డేట్ ఆఫ్ బర్త్ కనుక పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అతన్ని చూడకుండానే, అంటే ముక్కు మొహం తెలియనటువంటి ఆ వ్యక్తిని చూడకుండానే డేట్ ఆఫ్ బర్త్ వేసి ఈ వ్యక్తి తత్వం ఇలా ఉంటుంది అని చెప్పొచ్చు. 100% చెప్పొచ్చు. ఈ వ్యక్తి ఆర్థిక పరిస్థితి అతని ధనాధిపతిని బట్టి చెప్పొచ్చు. అలాగే అతని ధనాధిపతిని బట్టి అతను ఏం చేసుకుంటే అతను ఆర్థికంగా అభివృద్ధి చెందుతారో చెప్పొచ్చు. అలాగే అతనికి ఒకటని కాదు, రెండని కాదు, అతని అన్ని దిశలు మంచివి, ఏ దిశలో ఉంటే బాగుంటే మంచిదని, అతనికి సంతాన అభివృద్ధి కలగాలంటే ఏం చేయాలని, అతనికి వివాహం అవ్వకపోతే ఏ అమ్మవారి నామాల్లో ఏం చేసుకుంటే బాగుంటుందని, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే శాస్త్రంలో నీకు నువ్వుగా చేసుకో. ఏదో జ్యోతిష్ శాస్త్రం అంటే ఒకరిని భయపెట్టడము, ఇంకోళ్ళని ఇచ్చేసుకోవడానికో కాదు. అయితే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు తలెత్తుతున్నాయంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని విషయాల వల్ల తలెత్తుతున్నాయి. ప్రెడిక్షన్స్ తప్పటం వల్ల ఎందుకు జరుగుతుందని చెప్తాను చూడండి. మనకేమవుతుందంటే వికీపీడియాలో ఏదో డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు, అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేటువంటిది చూసుకోవట్లే. ఇప్పుడు అదే రాజకీయవేత్త ఎదురుగా కూర్చొని నా డేట్ ఆఫ్ బర్త్ ఇది అని చెప్పని పక్కాగా దానికి ఆధారం పర్ఫెక్ట్గా ఉంటే కనుక మనం పర్ఫెక్ట్గా ఇవ్వచ్చు. ఏమవుతుంది, వికీపీడియాస్లోంచి తీసుకునేటప్పుడు, గూగుల్ నుంచి తీసుకునేటప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ మీకు కరెక్ట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు, ఆ టైం కరెక్ట్ ఉండొచ్చు, తప్పు ఉండొచ్చు. కొన్ని ఆధారాలు తీసుకొని అడుగుతున్నారు కదా, సరే మనం ఒకసారి ప్రెడిక్ట్ చేసి చూద్దాం అన్నప్పుడు తప్పుతుంటాయి. అది శాస్త్రం తప్పు కాదు, మనం తీసుకునే క్యాలిక్యులేషన్ తప్పు అంటారు. ఎందుకంటే ఒక మ్యాథమెటిక్స్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా పర్ఫెక్ట్గా ఆ యొక్క మ్యాథమెటిక్స్గా సాల్వ్ చేయడానికి ఆ ఫార్ములా ఎలా అయితే పనిచేస్తుందో దీనికి కూడా ఇంతే. నువ్వు తీసుకోవాల్సినటువంటివి ఏవైతే మెథడ్ ఉందో దానికి సరైన డేట్ ఆఫ్ బర్త్, సరైన టైము తీసుకోకుండా ఉన్నప్పుడు ఇలాగే ఫెయిల్యూర్ అవుతుంది. ఇలా ఫెయిల్యూర్ అయినప్పుడు ట్రోలు చేస్తారు, కింద కామెంట్స్ పెట్టేవాడు పెడతాడు. నేనేమంటానంటే నిజంగా అలా ట్రోల్ చేసిన వాడు కానీ కింద కామెంట్స్ పెట్టేవాళ్ళు కానీ వాళ్ళు సత్యం చెప్తున్నారు, సత్యాన్ని ఒప్పుకోవాలి అంటాను నేను. నాకు ఎలా అనిపిస్తాడు అంటే కింద ఎవడైనా కామెంట్స్ పెట్టినా ట్రోల్ చేసినా నేను ఒకటే అనుకుంటా,
సత్యం అంటే భగవంతుడు. భగవంతుడే సత్యం కదా. Yeah. మనము పూజ చేసినప్పుడు ఏ రకంగా అయితే అమ్మవారి చూస్తామో దేవతా మందిరంలో, ఆ ట్రోల్ చేసిన వాడు కానీ, అంటే పిచ్చి పిచ్చి ట్రోల్ చేసే వాళ్ళ గురించి మాట్లాడరు. బూతులు నిజంగా తిడుతూ సత్యం. ఉన్నారు కదా సార్, దాన్ని కూడా చీ చీ చీ, దాన్ని అలాంటివి కాదు. నేను ఒప్పుకోను. ఉమ్, ఉమ్, నిజంగా ఇప్పుడు కింద ఒక కామెంట్ పెడతారమ్మ ఎవరు, మీరు పలానా చెప్పారండి. నాకేమనిపిస్తుంది అంటే సత్యం చెప్తున్నాడు, అతను కూడా అమ్మవారి స్వరూపమే కామెంట్ పెట్టిన వ్యక్తి. ఉమ్, సరే సత్యం మాట్లాడుతున్నాడు అనుకుంటా, నేను అంతవరకే అనుకుంటా. ఉమ్. ఎందుకంటే తప్పు నువ్వు చేసినప్పుడు, నువ్వు గూగుల్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని నువ్వు చెప్పేసినప్పుడు రిజల్ట్ అలాగే వస్తుంది. వస్తుంది, అక్యురేట్ గా రాదు కదా. అక్యురేట్ గా రాదు కదా. అదే నువ్వు పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎదురుగా మనిషో లేకపోతే నువ్వు ఫోన్ లో ఏదైనా అపాయింట్మెంట్ ఇచ్చి చెప్పినప్పుడు ఎందుకు కలుస్తుంది? ఉమ్, మరి ఇన్ని వేల జాతకాల్లో ఎందుకు ఎప్పుడో ఒకసారి చిన్న చిన్న మిస్టేక్స్ తప్పితే, అంటే అది కూడా ఏంటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఏమైనా తేడా ఉన్నా, వాళ్ళ టైంలో లగ్న సంధి అంటారు, లగ్న సంధి అప్పుడే ఎండింగ్ డిగ్రీస్ లో సంధి Yeah. లగ్నం పడ్డం కానీ, ఎండింగ్ డిగ్రీస్ లో నక్షత్ర సంధి Yeah. పడ్డం కానీ జరిగినప్పుడు మార్పులు వస్తాయి. Yeah. అలాంటప్పుడు మాత్రం కించిత్ చిన్న చిన్నవి ఇదవుతాయి కానీ అది కాదు. ఇక నేనేమంటానంటే అమ్మా, ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఒక ఆపరేషన్ ఫెయిల్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ 100% గ్యారంటీ ఇస్తుందా సైన్స్? ఫెయిల్ అయినప్పుడు పాప అతను డాక్టర్ గారు Yeah. ఎంతో చదువుకొని పేషెంట్ మంచి చేయాలని చేస్తాడు. 100%. డాక్టర్ ఏం కావాలని ఫెయిల్ చేయడుగా. ఒకసారి ఏదో పాపం ఒక డాక్టర్ గారు ఒక 1000 కేసులు సరిగ్గా చేసి ఒక కేసును ఆ పేషెంట్కి ఏదో అయిందని డాక్టర్ నువ్వు నిందిస్తావా? గురువారెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఇదే ప్రశ్న అడిగాను సార్. సార్ మీరు కూడా ఎప్పుడైనా ఏ డాక్టర్ అయినా ఫస్ట్ సంతకం పెట్టించుకుంటారు, మేము బాధ్యులం కాదు ఏదైనా జరిగితే, బికాస్ ఎవ్వరు దేనికి 100% గ్యారంటీ అనేది ఎవరు ఇవ్వలేరు. అంటే నేనేమంటానంటే ఒక డాక్టర్ పాపం ఆయన పేషెంట్ బాగుపడాలని చేస్తాడమ్మా. డెఫినెట్లీ. అయితే గురువారెడ్డి గారు చెప్పినటువంటి సమాధానము ఇన్ని మరి మీకు అవాంతరాలు కూడా ఎదురయ్యి ఉండాలి కదా, మొక్కిన చేతులే కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉంటాయి. ఎందుకంటే మనం దేవతలమేం కాదు. Yeah. ఆ డాక్టర్ గారు ఎలా అయితే పాపం ఆ పేషెంట్ బ్రతకాలనో లేకపోతే బాగుపడాలనో చేస్తాడు. ఇది కూడా పేషెంట్ టైం బాగోకో లేకపోతే డాక్టర్ టైం బాగోకో లేకపోతే అక్కడ శక్తి లేకో జీవుల్లో, అంటే ఆ పేషెంట్ లో తీసుకునే అంత శక్తి లేకో అది ఫెయిల్ అవుతుంది. అంత మాత్రం చేత ఆ డాక్టర్ గారు ఇంకా వైద్య రంగానికి పనికిరానట్ట, వైద్యం లేనట్ట, వైద్య శాస్త్రం లేనట్టు. ఇప్పుడు ఏం మాట్లాడతారంటే ఒకసారి డాక్టర్ ఫెయిల్ అయితే వైద్య శాస్త్రం లేవంటావా? అనాలి, యాక్చువల్ గా అయితే అనాలి. మరి వైద్య శాస్త్రం పనిచేయదు, ఇది మూఢనమ్మకం అని అనాలి. అలా అనట్లేదు కదా. ఎందుకని మనం అంటే మనకు తెలుసు, అరే డాక్టర్ గారు కావాలని చేయలేదు, పేషెంట్ లో శక్తి లేకపోవచ్చు, లేకపోతే డాక్టర్ గారు తీసుకునేటువంటి పద్ధతుల్లో ఎక్కడో చిన్న మిస్టేక్ జరగవచ్చు, ఏదో ఉన్న కారణాల వల్ల అనుకుంటాం. అలాగే మనం ఇప్పుడు రాకెట్ అని పంపిస్తున్నాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది, కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది. అలాంటి సైంటిస్టులు అందరూ పనికిరాని వల్ల కాదు కదా. సైంటిస్టులు పాపం వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు పెడుతున్నారమ్మా. వాళ్ళు కూడా దైవాన్ని నమ్ముతున్నారు, పెట్టి పంపిస్తున్నారు. ఇంకోటి నేనేమంటానంటే సరే ముహూర్తం పెట్టి పంపిస్తున్నారు, సెల్ఫ్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఎఫర్ట్ వాడు ఏమైనా ఫెయిల్ అవ్వాలని పెడతాడా? పెట్టడు. సక్సెస్ అవ్వాలని మన భారతదేశానికి ఏదైనా వస్తుందని పెడతాడు కదా. అవుతుంది ఒక్కోసారి. నేను ఏమంటానంటే ఈ ఫెయిల్యూర్స్లు సక్సెస్లు కాదు జీవితం అంటే. నువ్వు జీవుడుగా ముందు మనుషుడిగా పుట్టే ఇది గొప్పది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటుంది, ఓడిపోయింది ఉదాహరణకి, కావాలని ఓడిపోతారా వాళ్ళు? టైం అది. ఒకసారి గెలిచినప్పుడు మరి 6ల మీద 6ల కొంతమంది ఎలా మాట్లాడతారంటే చెప్తాను చూడండి. ఇక్కడ టీవీ ముందు కూర్చుంటాడు, అర్రే ఏ మాట రాదు అసలు, వీడికి బ్యాట్ పట్టుకోవడం కూడా రాదు, వీడికి కనీసం బ్యాట్ పట్టుకోవడం కూడా రాదు, బ్యాట్ ఎంత ఉంటుందో కూడా తెలియదు. వీడు చెప్తాడు ఎలా ఆడాలి, వీడు చెప్తాడు. మూఢనమ్మకం అనేవాడు కూడా అంతే సార్, ఆపరేషన్ చేసినట్టు ఉంటది. ఎలా ఉంటుందంటే కనీసం బ్యాట్ కూడా ఎప్పుడు చూసిండాడు. వీడు సచిన్ ఎలా ఆడాలో చెప్తుంటాడు ఇక్కడ కూర్చొని. మూఢనమ్మకాల గురించి మాట్లాడు అంటే అందరి గురించి నేను మాట్లాడలే. మూఢనమ్మకాలను నిజంగా నిర్మూలించే వాళ్ళు దేవతతో సమానం, నాకు దేవుడితో సమానం. ఎందుకంటే మూఢనమ్మకాలు కూడా నిర్మూలించాలమ్మా, తప్పు లేదు అందులో. ఎందుకంటే మూఢనమ్మకంతో మనిషి బ్రతకకూడదు. ఎలా అంటే ఈ రోజు నేను ఎర్ర చొక్కా వేసుకున్నా వర్షం పడిందని లింక్ పెట్టుకోకూడదు అంట. నేను శాస్త్రంలో ఏం చెప్పారు, మహర్షులు ఏం చెప్పారు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోండి. ఒక్కొక్కసారి ఒక డాక్టర్కో అతను ఎంత కృషి చేసినా, ఎంత మంచి డాక్టర్కైనా ఒక్కోసారి ఫెయిల్ అవుతుంది, ఎంత మంచి సైంటిస్ట్కైనా ఒక్కోసారి ప్రయోగం ఫెయిల్ అవుతుంటుంది, ఎంత మంచి మెకానిక్ అయినా ఒక్కోసారి అరే నిన్నే చేసాం సార్ ఎందుకు అయిపోయింది అంటే ప్రాక్టికల్గా చేశాడు కానీ ఎందుకు అయిపోయిందో అర్థం కాదు. ఎంత మంచి వంట వ్యక్తి కూడా భార్య రోజు కొడుతుంది, ఎవరు సడన్ గా ఉప్పు ఎక్కువ అవుతుంది, అలా అని భార్యకి వంట రానట్ట, వంట నువ్వు నేర్చుకోలేదనట్ట కాదు కదా.
ఎంత వ్యక్తులకైనా Failures ఒక్కొక్కసారి అనేవి ఫెయిల్యూర్స్ అవుతాయి. ఇప్పుడు ఎందుకు జరుగుతుందో కూడా చెప్తాను మీకు కారణం. గురువు రాసుల్లో రాహు సంచారం జరుగుతుంది. గురు చండాల యోగం అంటారు దీన్ని. అంటే గురువుల్ని చండాలుగా మారుస్తాడు. అంటే ఏంటి, అయ్యో అపవాదాలు పడేలా చేస్తాడు. ఎవరు వీళ్ళందరూ అంటే, ఒకటి జడ్జిలు, లాయర్లు, టీచర్లు, జ్యోతిష సంబంధించిన అంటే ఈ పౌరహిత్య సంబంధించిన వాళ్ళు వ్యక్తులు. తెలియకుండానే వీళ్ళకి అపవాదం వస్తుంది. దీన్నే కాలమహిమ అంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం అంటే ఇన్ సెన్స్ అందరూ కూడా అంటే కేవలం వీళ్ళనే కాదు, జీవులందరూ కూడా ఏం చేయాలంటే పితృదేవతలను ఆరాధించాలమ్మా ఒకటి. రెండవది ఏమిటంటే దుర్గా ఆరాధన చేయాలి, దత్తారాధన చేయాలి, స్కందారాధన చేయాలి. Right. చేయాలి. చేస్తే ఈ ఎనర్జీ మనకు కంట్రోల్ అవుతుంది. ఒకటేంటంటే నేనేమంటాను, శాస్త్రము ఉంది అనడానికి నా దగ్గర 1,00,000 రీజన్స్ ఉన్నాయి. శాస్త్రం లేదు అనడానికి నువ్వు ఎన్ని రీజన్స్ చూపించగలవు? ఒకటే బ్లైండ్ గా లేదు అనటం. లేదు అనడం అది పూర్తిగా తప్పు. శాస్త్రం ఖచ్చితంగా ఉంది. శాస్త్రజ్ఞుడు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల తీసుకునేటువంటి మెటీరియల్ రాంగ్ మెటీరియల్ తీసుకోవడం వల్ల ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. అంటే ఎట్లాగా, అదేదో గూగుల్లో ఉందండి, ఇక్కడ ఏదో వికీపీడియాలో ఉంది, ఈ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అని కూడా దీనికి చెప్పేద్దాం అనేది మిస్టేక్ అవుతుంది. అది డెఫినెట్ గా అది చేయకూడదు. ఇక్కడ నుంచి అది చేయకూడదు అనేది మనం అర్థం చేసుకోగలగాలి. డెఫినెట్లీ. అది సార్ నా థాట్ ప్రాసెస్ ఒకసారి చెప్తాను సార్. ఇప్పుడు ఈ భక్తి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ సుమారుగా కొన్ని వేల వీడియోస్ చేయడం జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే బ్రెయిన్ ఈజ్ ఎవ్రీథింగ్ అని మనం నమ్మాలి ఖచ్చితంగా. బ్రెయిన్ తోటే అన్ని జరుగుతాయి. పాజిటివ్ యాటిట్యూడ్ పెంపొందించుకున్న నెగటివిటీ దాన్ని మనం అట్రాక్ట్ చేస్తాం. సో నేను ఇప్పుడు అప్పులు తీరిపోవడానికి రకరకాల రెమెడీస్ చెప్తే అది పాజిటివ్ యాటిట్యూడ్ ని నింపుతుంది. నేను చాలా సార్లు చాలా వీడియోస్ లో చెప్పాను, ఈ రెమెడీ చేస్తున్నారు కదా అని ఇక్కడ చిల్లు పడిపోయి మీకు డబ్బులు పడిపోతాయి అని అనుకోవద్దు. ఒక కొత్త మార్గం దొరుకుతుంది అన్న థాట్ ప్రాసెస్ తోనే నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. ఎవరినైనా అడిగినా కూడా అప్పులతో సతమతం అవుతున్న వాళ్ళు కొన్ని వేల మంది నేను మాట్లాడాను. వాళ్ళని ఒక్క 10% అయినా వాళ్ళు మారుతారు, వాళ్ళ జీవితాలు మారుతాయి. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో మనం ముందుకెళ్తే ఎంతో కొంత మార్పు వస్తుంది. ఓహో నేను ఇది చేసుకున్నాను కాబట్టి నాకు ఏదో జరుగుతుందన్న ఇమాజినేషన్ ఉంటే జరిగి తీరుతుంది. దట్స్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎగ్జాక్ట్లీ, లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకమ్మా మనకి ఇప్పుడు అపర్ణాయే నమః మన శాస్త్రంలో ఉంది. అపర్ణాదేవిని కనుక మీరు స్మరించుకున్నట్లయితే అప్పులు తగ్గుతాయి. ఎలా తగ్గుతాయి అంటే లింక్ అపర్ణాయ నమః అనుకుంటున్నాం. మీ మైండ్ ఏం చేస్తుంది, అప్పులు ఎలా తగ్గాలనే దాని మీద పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఖర్చులు తగ్గించుకోవాలి, అప్పులు తగ్గాలంటే నేను ఇంకొంచెం శాలరీ ఎక్కడ హైక్ అవుతుందో అక్కడికి వెళ్ళాలి, నా బిజినెస్ పెంచుకోవాలనే దాని మీద థాట్ ప్రాసెస్ పనిచేస్తుంది. పనిచేసి వ్యక్తికి డబ్బులు ఎక్కువ వచ్చి అది క్లియర్ అవుతుంది. ఎన్ని వేల లక్షల మంది ఫోన్లు చేసి మెసేజ్ పెట్టేమండి, అపర్ణాయ నమః చేసుకున్నాక నాకు అప్పులు తీరేది, సంపత్కరి సమారుడు అమ్మవారు చేసుకుంటే నాకు ధనప్రాప్తి కొంతవరకు. పాజిటివ్ వైబ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. వైబ్స్ డెఫినెట్ గా అది పని చేస్తుంది. ఎందుకంటే ఒక మంత్రం అనేటువంటిది ఏంటంటే, ఇక్కడ చాలా మంది అడుగుతుంటారు నన్ను, ఏమండి అది చేసుకుంటే ఎందుకు అవుతుంది అని. మీరు మనకి సైన్స్ లో కోడింగ్ అనేది ఒకటి ఉంటుంది. కోడింగ్ టైప్ చేస్తే అక్కడ చిత్రం వస్తుంది, అవునా? చిత్రాన్ని టైప్ చేయట్లా, కోడింగ్ టైప్ చేస్తే చిత్రం ఎట్లా వస్తుందో ఈ మంత్రాలన్నీ కూడా కోడ్స్ అమ్మా. ఇవన్నీ ఒక లలితా సహస్రనామాలు కానివ్వండి, ఒక విష్ణు సహస్రనామాలు కానివ్వండి, ఏదైనా ఒక బీజాక్షరాలతో కూడినటువంటి క్రీమ్ అనేటువంటిది ఉంటుంది. క్రీమ్ అంటే ఏంటి, కాళికా అమ్మవారికి సంబంధించింది. అంటే ఒక్కొక్క ఐం సరస్వతి బీజం. ఇవి మనకు మహర్షులు దీస్ ఆల్ ఆర్ కోడింగ్స్. ఈ కోడ్ ని మీరు పదే 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 అనడం ద్వారా ఆ ఎనర్జీ మనకు వస్తుంది. ఆ ఎనర్జీ మనలో ఎంత ఉంటే దానిగా మనం మారుతాం. అదే ఇప్పుడు మనకు ఒక రాజకీయ నాయకుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు, వాక్ శక్తి అద్భుతంగా ఉంది అంటే ఏంటి, సరస్వతి శక్తి అధికంగా ఉంది, వాక్ వైభవం అధికంగా ఉంది. లేదా ఒక ప్రవచనకర్తే అనుకుందాం, రాజకీయ నాయకుడి దగ్గర ప్రవచనకర్తే అనుకుందాం, అద్భుతంగా ప్రవచనం చేస్తున్నారు. చాగంటి కోటేశ్వరరావు గారే ఉన్నారు, లేదా సామవేదం గారే ఉన్నారు, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు అద్భుతంగా చెప్తున్నారు, ఆకర్షణీయంగా చెప్తున్నారంటే దాని అర్థం ఏమిటి, అక్కడ వాళ్ళకి ఆ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది. అక్కడ నందూరు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, అద్భుతం, ఎంతో ఆకర్షణీయంగా చెప్తారు, ఎంతో ఉత్సాహంగా చెప్తారు. లేకపోతే ఇంకొక పద్మాకర్ గారే ఉన్నారు, అద్భుతంగా చెప్తున్నారు అనుకోండి. అంటే అర్థం ఏమిటి, ఆ సరస్వతి అమ్మవారు ఐం బీజంలో ఉన్న ఆ శక్తి అమ్మవారు వీళ్ళలో వచ్చింది, ఆ శక్తి వచ్చి వీళ్ళకి అది పలికిస్తుంది. అలాగే లక్ష్మీ బీజాన్ని చేసుకోవడం వల్ల వీళ్ళకి ఏంటంటే సోర్సెస్ ఆఫ్ మనీ ఎలా పెరగాలో వస్తాయి. ధైర్యాన్ని చేసుకోవడం ద్వారా వస్తుంది. అదేంటంటే ఇక్కడ మనం అది ఎలా ఉందో ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి.
ఏమండి మీరు ఇది చేయండి కొంచెం వస్తుంది అన్నప్పుడు ఏమిటి, ఒక ఒక హోప్ మనిషికి, ఆహా నేను ఇది చేసుకుంటే డెఫినెట్లీ హోప్ ఇస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక హోప్ ని క్రియేట్ చేసి ఫ్రీగా అందిస్తూ వాళ్ళు చేసుకోవడం ద్వారా బాగుపడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మీరేమి ఆ యూట్యూబ్ లో చెప్పడం ద్వారా, ఆ హోప్ ని చెప్పడం ద్వారా వాడేమి పాడైపోయేది లేదు, ఖర్చు పెట్టుకునేది లేదు. ఖర్చు పెట్టుకునేది ఏమీ లేదు. కానీ నేనేమంటానంటే ఈ వైన్ షాపులు, కిల్లీ షాపుల దగ్గర యూత్ పాడైపోతున్నారు. ఎవడైనా ఒక్కడైనా మాట్లాడతాడా? ఎవరికి అవసరం లేదు. మీ వీధిలో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటుంది, ఎవడైనా ఒక్కడైనా మున్సిపాలిటీ గురించి ఒక కామెంట్ అయినా పెడతాడా? ఎన్నో మంది పెద్ద పెద్ద నేతలు కొన్ని వేల లక్షల కోట్లు బ్యాంకులకి బకాయిలు పెట్టేసి అదే బ్యాంక్ మళ్ళా మనకి వచ్చి మన దగ్గర రుదుతుంది. అది చాలా మందికి తెలియదు. ఎవడైనా పెద్దవాడు కనుక కింగ్ ఫిషర్ లాంటి ఆ అధినేతలు కనుక పట్టుకెళ్ళిపోతే ఆ డబ్బులంతా మన మీద రుదుతుంది, సామాన్యుడి మీదే వస్తుంది. అది మరి సో కాల్డ్ బుద్ధి ఉన్న వాళ్ళు ఎందుకని వాటి గురించి ఎందుకు మాట్లాడరు అంటున్నా. మనకి విద్యా వ్యవస్థ ఎలా ఉంది దాని గురించి ఎందుకు మాట్లాడరు? విద్యా వ్యవస్థ ఎంత బిజినెస్ అయిపోయింది. విద్యా వ్యవస్థ కానివ్వండి, అప్పులు తీర్పోవడం కోసం రకరకాల రెమెడీస్ చెప్తూ పాజిటివ్ యాటిట్యూడ్ ని నింపాలన్న ఉద్దేశంతో నేను చేయిస్తున్నాను. పళ్ళికలు ఇస్తూ ఇలా చేస్తే పోతాయా అని అంటే తీర్చండి మరి మీరు అప్పులతో సతమతం అవుతున్న వాళ్ళ కష్టాన్ని తీర్చండి. మీరు చేయలేనప్పుడు దయచేసి వదిలేయండి. ఒకటేంటంటే నేను అనేది ఏంటంటే ప్రపంచంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఎలాంటి పిచ్చి పిచ్చి సినిమాలు వస్తున్నాయి యువతను పాడు చేయడానికి, ఎవరైనా ఒక్కరైనా మాట్లాడతారా? అవునా? రెండవది పోనీ మాట్లాడిన అందులోంచి ఏదైనా పాజిటివ్ తీసుకుని మాట్లాడతారా? రెండవది ఏంటంటే నేనేమంటానంటే సనాతన ధర్మాన్ని పాడు చేయడానికి పనిగట్టుకొని కొంతమంది, అందరూ అనట్లేదు, నేను మంచి హేతువాదులు కూడా ఉన్నారమ్మా, నేను వాళ్ళకి నిజంగా నమస్కరిస్తాను. ఎందుకంటే హేతువాదులు అందరూ పిచ్చివాళ్ళు కాదు. రామాయణ కాలంలో ఉన్నటువంటి జాబాలిని మేము నమస్కరిస్తాం. హేతువాది, ఎందుకంటే హేతువాది కూడా ఉండాలమ్మా. ఎందుకంటే హేతువాది లేకపోతే అనవసరమైనటువంటివన్నీ కూడా పేటరైపోయి ఇబ్బంది వస్తుంది. హేతువాది ఉండాలి, ధర్మాన్ని నడిపించేటువంటి ఒక పురోహితుడు ఉండాలి, జ్యోతిష్కుడు ఉండాలి, న్యాయము ఉండాలి, ధర్మం ఉండాలి, అందరూ ఉండాలి. హేతువాది పిచ్చివాడని నేను అన్న అసలు పొరపాటును కూడా. ఎందుకంటే హేతువాది లేకపోతే మనం అసలు ఎటు వెళ్తున్నాం అనేటువంటి మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఇది నిజమా కాదా అనేటువంటి ఒక వ్యక్తి ఉండాలి, విమర్శకుడు కూడా ఉండాలి. విమర్శకులు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. విమర్శకులు లేకపోతే ఎట్లా? కానీ అది మనం విమర్శిస్తున్నాం అంటే అది ఒక బ్యాలెన్స్డ్ గా రెస్పెక్ట్ఫుల్ గా విమర్శించాలి. రెస్పెక్ట్ఫుల్ గా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు అందరికీ నోళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకటమ్మా, ఒక మనిషిని పిచ్చి పిచ్చిగా మాట్లాడడం సంస్కారం కాదు. ఎలా పడితే అలా మాట్లాడొచ్చు. అదేం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోక్కర్లేదు, దానికి మీరు పెద్ద బుద్ధి వాడాల్సిన పని లేదు. అంటే ఒక మనిషిని విమర్శించడానికో తిట్టడానికో మీరు పెద్దగా బుద్ధిని వాడాల్సిన అవసరం లేని ప్రక్రియ. మీరు అవతల వ్యక్తిని సంతోష పెట్టడానికో అవతల వ్యక్తిని గౌరవించుకోవడానికో మీరు బుద్ధిని వాడాలి. బుద్ధిని వాడడం ఎక్కడ అవసరం, ఎక్కడ ఏంటనేది అర్థం చేసుకోవాలంటే నేనేమంటానంటే మీరు అనవసరంగా పిచ్చి పిచ్చి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం కంటే కూడా మనము ఏం చేస్తే బాగుంటుంది, దేశం అభివృద్ధి అవ్వడానికి అవుతుంది అనేటువంటిది ఆలోచించినట్లయితే. అసలు దేశం దాకా ఏంది సార్, ఒక్కడి అప్పులతో సతమతం అవుతున్న వాడు ఒక్కడి బాధ ఒకసారి ఫస్ట్ వినండి. నేను 100 కాల్స్ విన్నాను. మనం ఎందుకు వీడియోలు చేస్తుంటామంటే అమ్మా, కనీసం ఈ మంత్రం చేసుకోనైనా, ఈ దానం చేసుకోనైనా పాజిటివ్ యాటిట్యూడ్ నిండాలి. ఇప్పుడు లేకపోతే రెడ్ టీవీకి పని పాటు లేదా? అదే నేను ఎంటర్టైన్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ చేసుకుంటే ఎందుకంటే డబల్ వస్తుందమ్మా, మీకు 3 రెట్లు వస్తుంది తెలుసు ఎంటర్టైన్మెంట్ లో. బట్ దిస్ ఇస్ మై ప్యాషన్. ఒకటి బాధను అర్థం చేసుకోవటం, నాకు ఒకటి బాధలో నుంచి ఒక్కరినైనా బయటకు తీసుకొస్తానేమో అన్న ఉద్దేశంతో చేస్తున్నాను సార్. అందరూ అడుగుతున్నారు అసలు నువ్వు ఎంటర్టైన్మెంట్ ఏంటి, పెను మార్పు అని అడిగితే దిస్ ఇస్ ఒకటి బాధల్లో నుంచి బయట. అమ్మా నాకు మొన్న ఈ మధ్య నేను విష్ణు సహస్రనామం చదువుకుంటుంటే ఒక కాల్ వచ్చింది. అమ్మ మీరు చెప్పిన నంబర్, శ్రవంతి గారు చెప్పారు, ఆ నంబర్ నేను చేసుకున్న తర్వాత నాకు నా డబ్బులు వచ్చాయి, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటే వాడి కష్టం తీరింది అనే మాట ఉంది చూసారా, అది నాకు ఆనందాన్ని ఇస్తాను. నేను అదే చేస్తున్నాను. ఎందుకమ్మా ఇప్పుడు మనకి కాల్స్ లో వచ్చినప్పుడు చాలా మంది నాకు వచ్చిన కాల్స్ లో
ఈ దాని ఏమంటారు ప్యాకెట్లు, ఫోన్లో ప్యాకెట్లు ఆడుతుంటారు. చాలా వస్తే నేను ఎంత చెప్తుంటానంటే, ఏమండి ఇవి మీకు శాశ్వతం కాదు, అది మీకు ఒక రోజు డబ్బులు రావచ్చు, 10 రోజులు డబ్బులు పోతాయి, మీరు రోడ్డు మీదకి వస్తారు, దయచేసి ఇలాంటివి నమ్ముకోకండి. మీ జాతకంలో ఇది ఉంది, మీరు రియల్ ఎస్టేట్ చేసుకోండి అద్భుతంగా డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంకోటి చేసుకోండి అద్భుతంగా డబ్బులు వస్తాయి, లేకపోతే ట్యూషన్స్ చెప్పండి, 4 పిల్లల్ని పిలిచి స్లోగా ఆన్లైన్లో చేసుకోండి అంటే ఎంతోమంది మారారు తెలుసా అమ్మ. జాతకుడు ఏమైందంటే అమ్మ ఫోన్ చేశాడు, ఫోన్ చేసి ఏమంటే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు బాబు అంటే నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదన్నాడు. గవర్నమెంట్ జాబ్ రాకపోతే చచ్చిపోవాలని ఎక్కడ రాసి పెట్టుంది అని అడిగాను. అంటే అలాగా సార్ నేను ఎంతో హోప్ పెట్టుకున్నా ఎన్ని సంవత్సరాల నుంచి అన్నాడు. అంటే నేను అన్నాను అలా కాదు బాబు, గవర్నమెంట్ జాబ్ వచ్చిన వ్యక్తే బ్రతుకుతున్నాడు, అద్భుతంగా బ్రతుకుతున్నాడా, ప్రైవేట్ జాబ్ చేసుకునేవాడు ఎవడో బతకట్లేదని నువ్వు నాకేమైనా చూపించగలవా అంటే అలా ఏం లేదు సార్ అన్నాడు. మరి అలా ఏం లేనప్పుడు నువ్వు ఎందుకు చచ్చిపోవడం, గవర్నమెంట్ జాబ్ రావట్లేదని చేసుకోవచ్చు కదా. నీ జాతకంలో అసలు ప్రైవేట్ జాబ్ లో కొన్ని లక్షలు సంపాదించాలని ఉంది అంటే అది ఎట్లా బిలీవ్ చేయమంటారు సార్ అన్నాడు. అంటే నేనేం చేశాను అప్పుడు, 4th లార్డ్ కనుక 6-8 కాంబినేషన్లో పడి పలానా అంతర్దశలు వచ్చినప్పుడు ఎడ్యుకేషన్లో బ్రేక్ అయిపోతుంది ఆ సంవత్సరం. నీకు పలానా సంవత్సరంలో నువ్వు ఎడ్యుకేషన్ బ్రేక్ అయ్యి ఇంట్లో ఉన్నావా లేదా అన్న. అవునండి ఉన్నాను అన్నాడు. అంటే అది జరిగిందంటే ఇది కూడా జరుగుతుందని అర్థం కదా. అంటే ఒక హోప్. ఆస్ట్రాలజీలో ఎందుకు పాస్ట్ ప్రిడిక్షన్స్ చెప్తా ఉంటే అక్కడ ఒక ఎడ్యుకేషన్ బ్రేక్ అనో, లేకపోతే ఫాదర్కి అనారోగ్యం అనో, తల్లికి అనారోగ్యం అనో ఎందుకు చెప్తామంటే ఓకే జ్యోతిష్ శాస్త్రంలో ఆ గ్రహం ఆ కర్మ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ హోప్నిచ్చే కర్మ కూడా ఉంది. అంటే ఏమిటి, ఓకే నేను కష్టపడితే డబ్బులు వస్తాయి, నేను పలానా బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి, నేను కొంచెం వెయిట్ చేయగలిగితే నాకు డబ్బులు వస్తాయి అనేటువంటిది. అంటే నేను అది ఎంతో కొంత నేను ఈ దారిద్రంలో కొట్టుమిట్టాడకుండా నేను ముందుకు వెళ్ళగలను అనేటువంటి ఒక బలం వస్తుందని చెప్తాం. ఎందుకంటే పాజిటివ్ చెప్తానే ఫ్యూచర్ది పనికి వస్తుంది కాబట్టి. అలాంటివి చెప్పి ఎంతమందికో అసలు మీరు నమ్మరు, అయ్యో నా దగ్గర కొన్ని 100 రికార్డులు ఉన్నాయి. ఇవన్నీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎవరికైతే లబ్ధి చెందాలో, ఎవరికైతే ఆ అవసరం ఉందో వాళ్ళు డెఫినెట్ గా సపోర్ట్ ని తీసుకుంటున్నారు. అంటే చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అయితే నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే అమ్మ, కాలం ఎలా ఉందో దాన్ని పరిశీలించుకొని వెళ్ళాలి. ఎవరు జడ్జిలు, లాయర్లు, ఈ పురోహితులు కావచ్చు, అంటే గైడ్ చేసేటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే అమ్మ ఇప్పుడు రాహు మీనంలో ఉన్నాడు, మీరు అనొచ్చు అదేమిటంటే రాహు మీనంలో మనం ఎందుకు ఇది అవ్వాలని. అయితే సార్ ఆ మాటకొస్తే అసలు రాహు కేతువు లేనే లేవు అంటారు, కానీ నోట్స్ ఉన్నాయి, కక్షలో తిరుగుతున్నటువంటి నోట్స్ ఉన్నాయి. చెప్తానండి, రాహుకేతువు లేననే వాళ్ళకి ఒకటే విషయం చెప్తాను. రాహు అంటే ఆస్ట్రాలజికల్ గా సింహరాశిలో ఉన్నప్పుడు ఎందుకు ఆ వ్యక్తి ఎదగట్లేదు, రాహుశనులు కలిసి సింహరాశిలో ఉన్నప్పుడు ఎందుకు ఎదగట్లేదు అని అర్థం చేసుకోవాలి. రాహుకేతువుల కాంబినేషన్స్ లో అన్ని గ్రహాలు పడ్డప్పుడు ఎందుకు అతను లైఫ్ స్తంభించిపోతుంది, దాని మీద స్ట్రక్ అవుతుంది అనేటువంటిది ఒక 10,000 జాతకాలు తీసుకుంటే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా అంటే నేనేమంటానంటే ఇప్పుడు రాహు మీనంలో ఉన్నప్పుడు మనకి మన నీతి శాస్త్రాలు కొన్ని విషయాలు చెప్తున్నాయి. రామాయణంలో ఆంజనేయ స్వామి మేఘనాథుడు విజృంభిస్తాడు. ఒక రోజు విజృంభించినప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే ఈ రోజు మనం ఏమీ చేయకూడదు, పక్కకి వెళ్ళిపోదాం, రేపు వద్దాం అంటాడు. అదే కూడా అంతటా ఆంజనేయ స్వామి కూడా పక్కకి వెళ్ళిపోయాడు ఏమిటి ఆ రోజు అంటే, ఆ రోజు మేఘనాథుడు రోజు, ఆ రోజు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. ఎలా అయితే ఆంజనేయ స్వామి మనకు రామాయణంలో అనీతిని నేర్పించాడు కాబట్టి మేఘం అంటే ఎవరో కదా రాహువే. ధర్మం మీద అతని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇది ఇంకా తక్కువ చూసారు, ఇంకా చాలా జరగనున్నాయి వీటి మీద. సీరియస్ గా చాలా జరగనున్నాయి. చాలా జాగ్రత్తగా అందరూ ఉండాలి. పితృదేవతలకు చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేసుకోవాలి, చండీ పారాయణం చేసుకోవాలి, కాల భైరవుణ్ణి, కాళికా అమ్మవారిని ప్రార్థన చేసుకోవాలి ఈ సమయంలో. జ్యోతిషాస్త్రం అది చెప్తుంది. అయినా ఒకడికి మంచి జరగాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను సార్, మనకి భగవంతుడే రక్ష. వాళ్ళు వీళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. బట్ పర్టికులర్ గా మీకు మీరు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఇందులో ప్రాక్టీస్ లో ఉన్నారు, యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఆస్క్ అని నేను అడిగిన వెంటనే మీరు ఒప్పుకున్నారు. ఇందులో ఒక యూనిటీ కూడా ఖచ్చితంగా లోపించేటటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుంది. ఇందులో మన దాకా రాలేదు కదా, మనల్ని తిట్టినప్పుడు చూద్దాంలే అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. సబ్జెక్ట్ ని తిట్టినప్పుడు మాట్లాడాల్సిన అవసరం అంటున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒకటి, నువ్వు లేదు అనడం చాలా ఈజీ తల్లి,
ఉంది అనడానికి చదువుకోవాల్సి ఉంటుంది. చదువుకోవాలి. ఇప్పుడు బ్లడ్ అంతా రెడ్ గానే ఉందండి, గ్రూపులు అంటారు ఏమిటి, అన్ని ఎర్రగానే కనిపిస్తున్నాయా, మీ కళ్ళకి కనిపించట్లేదా, అంత అందులుగా మారిపోయారా మీరు, అన్ని రెడ్ గా కనిపిస్తుంటే మీరు ఇంత మూఢత్వంలో ఉంటే ఎలా అంటే డాక్టర్ పిచ్చోళ్ళారా, దాన్ని టెస్ట్ చేయండి, గ్రూపులు ఉన్నాయిరా, లోపలికి వెళ్తే వేరే ఉంటుంది, నేను ఒకదానికి కూడా ఎక్కించుకుంటున్నా అంటారు. బి పాజిటివ్ ఒకసారి ఒక చుక్క వెళ్ళని. అయ్యో నాకు బ్లడ్ అంటే గుర్తుకొచ్చింది. నాకు ఏమైంది తెలుసా అమ్మ, ఒకసారి నేను 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను, నా గ్రూప్ ఏంటో తెలుసుకున్నాను. బి అని చెప్పారు. బి పాజిటివ్ అని చెప్పారు. డెఫినెట్లీ మీది బి పాజిటివ్ చెప్తానండి బి పాజిటివ్ సర్టిఫైడ్ కూడా ఇచ్చారు నాకు. బషీర్ బాగుల ఈ సెంటర్ కూడా నేను చెప్తా, ఇప్పుడు అది ఉందో లేదో చాలా కాలం క్రితం, బషీర్ బాగులు. నేను ఇంకా నమ్ముతూ వచ్చాను నాది బి పాజిటివ్ అనుకోని. మా మేనత్తకి ఒకసారి హాస్పిటలైజ్ అయితే నేను రక్తం ఇద్దామని వెళ్ళాక అతను రక్తం ఇచ్చాక వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఇదేం నాది ఓ కాదయ్యా, నాది బి అన్న. లేదు సార్ మీది ఓ, ఆగండి అని మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేశాడు, ఓ పాజిటివ్. ఎలా అయిందమ్మా అది, సంథింగ్ టెక్నికల్ గా ప్రాబ్లం ఏదో తప్పైంది. నేను ఏమంటానంటే సంతోషం సార్, అంటే మీరు ఆ బ్లడ్ మీ ఓ పాజిటివ్ అయితే మీ బ్లడ్ ఆవిడకి ఎక్కించచ్చు, కానీ ఆవిడ ఒకవేళ మీరు బి అయి ఉండి ఆవిడ ఏ బి అయి ఉంటే అంతే పరిస్థితి ఏంటి అసలు. అలా ఏంటంటే బయట నుంచి చూసేసి అన్ని రెడ్ గా కనిపిస్తున్నాయి కదా, మీరు అసలు ఏమిటి, అసలు మీరు కనబడుతున్న సత్యాన్ని చూడండి అనుకుంటే కాదు, లోపల నిగూఢంగా ఇంకోటి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అంతే సార్, డెఫినెట్లీ. చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. సబ్జెక్ట్ చాలా చాలా అపారమైనటువంటి గొప్పది. డెఫినెట్ గా దాన్ని నువ్వు వినియోగించుకుంటే డెఫినెట్ గా నీకు హెల్ప్ అవుతుంది. వినియోగించుకోనంత మాత్రం అది లేదు అని కాదు, నీకు కనపడకపోతే మూఢత్వాలు అంటే ఏంటో కూడా చెప్తాను చూడండి. మూఢత్వం అంటే ఏమిటంటే చెప్తాను చూడండి. ఈ రోజు నాకు బాగాలేదు అని అనుకోవడం మూఢత్వం. ఈ రోజు బాగోపోవడం ఏంటి, భగవంతుని తలుచుకొని స్టార్ట్ చేయి, ఎందుకు బాగోదు అనుకోవడం ఇస్ పాజిటివ్ యాటిట్యూడ్. సూర్యుడిలో సకల దేవతల్ని చూడని వాడు సూర్యుడికి మొక్కడానికి అర్హుడు కాదని చెప్తాడు శాస్త్రంలో. సకల దేవతలు సూర్యుడిలో ఉంటారట. నువ్వు సూర్యుడిని నమస్కరించుకొని చెయ్యి, నీకెందుకు కాదు, ఆ సూర్యుడిని నిన్ను నడిపిస్తాడు. అది మూఢత్వం అంటాను. నాకు ఈ రోజు పని చేయదేమో, నేను ఈ రోజు ఏ పని చేయలేనేమో, అది మూఢత్వం. గుర్తుపెట్టుకోండి. శాస్త్రాల్లో ఏం చెప్పారంటే ప్రతిరోజు మంచి రోజే, కానీ ఈ రోజు నీకు దేనికి పనికి వస్తుంది. ఇక్కడ ఏ నక్షత్రము చెడ్డది కాదు, ప్రతి నక్షత్రం మంచిదే, కానీ ఆ నక్షత్రం దేనికి పనికి వస్తుంది. ఇప్పుడు ఒక ఆఫీస్లో 10 మంది ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కో టెక్నికల్ గా, ఆ టెక్నీషియన్ దేనికి పనికి వస్తాడు, అందుకని అసలు పనికి రావడం కాదు ఆ వ్యక్తి. మఘా నక్షత్రం ఉంది పితృదేవతలకు మంచిది, అశ్విని నక్షత్రం ఉంది ఔషధ సేవనానికి మంచిది, ఔషధం తయారు చేయడానికి మంచిది, కరెక్ట్ అంతే కదా. కరెక్ట్. పుష్యమి నక్షత్రం ఉంది వివాహ ముహూర్తానికి మంచిది కాదు, కానీ వేరే అన్ని విషయాలకి చాలా మంచిది, పుణ్యమైనటువంటి నక్షత్రం. ఇట్లా చాలా లాజిక్ శాస్త్రాల్లో ఉన్నాయి. ఇవి ఫస్ట్ మనం తెలుసుకోగలగాలి. మూఢత్వం ఎక్కడంటే ఎదురొచ్చినప్పుడు మనం కొన్ని వాడుతుంటాం, కానీ ఏదైనా ఎదురైనప్పుడు అక్కడ మూఢత్వం కాదు, అది ఎదురొచ్చింది కాదు, ప్రకృతి భాష ఇండికేషన్. నువ్వు టైం వేస్ట్ చేసుకుంటావేమో, నువ్వేమైనా చెక్ చేసుకో వెళ్ళేటప్పుడు, నువ్వు ఏదైనా మర్చిపోయి వెళ్తున్నావేమో, నువ్వు అన్ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నావా, నువ్వు మర్చిపోయి వెళ్తున్నావా, ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకొని రా అని చెప్పడం. అది ఇండికేషన్. అది ఇండికేషన్, ప్రకృతి అమ్మవారు రూపంలో ఇచ్చిన ఇండికేషన్ అనుకోవాలి. కానీ ఇంకా నాకే పని జరగదు వెళ్తున్నాను కాబట్టి. ముందు తుమ్ము మంచిది, ముందు తుమ్ము మంచిది కాదు, వెనక తుమ్ము మంచిది అని అంటారు. ముందు తుమ్ము తుమ్మితే వైరస్ మనకు వస్తుంది కాబట్టి ఆగమంటారు. వెనక తుమ్ము అవసరం లేదు, మనం వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఆ వైరస్ మన దగ్గరికి ఏమి రాదు. దీని అర్థం అది. అది అర్థం చేసుకోవాలి. మనకి వైరాగ్యమే ఇదైతే శ్రీకృష్ణ పరమాత్మ అంటే మన పురాణాలు ఎలాంటివంటే వైరాగ్యము ఇవే గనక గొప్పవైతే, మొన్న ఒకతను ఎవరో నాకు ఒక ఇది వచ్చింది, అంటే అనుకోకుండా వచ్చిన సందర్భం చెప్తున్నా చూడండి. భార్యాభర్త, భార్య చెప్తుందట ఏమని, ఇంటి బాధ్యతలు కూడా చూసుకోవాలి, నువ్వు ఎంతసేపు దీంట్లోనే ఉండడం కాదు అంటే, లేదు నేను ఇంట్లో ఉండేటువంటివి కాదు, నేను ఎంతసేపు ఈ భగవద్గీతలోనే ఉండిపోతానని. ఆవిడ నాకు ఫోన్ చేసింది, అట్లా కాదమ్మా అంటే కృష్ణ కాన్షియస్నెస్ అని. అంటే అతనికి నేర్పిన, అతను పూర్తిగా నేర్పలేదు కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏంటో. నేను ఏ బాధ్యతలు చేయకుండా నేను ఎంతసేపు ఆ కృష్ణుడి దీంట్లోనే ఉంటానంటే,
ఉండు, కానీ ఎట్లాగా ఈ భార్య పిల్లలు ఇల్లు కూడా కృష్ణుడు అనే భావంతో ఉండాలి. అంతే కదా. మన ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా మాకు తెలియజేశారు సార్. పోలంత కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా ఏర్పడింది కాబట్టి ఎవరి నమ్మకాలు వాళ్ళని వదిలేస్తే వాళ్ళ అందరి బ్రెయిన్స్ చాలా చాలా పవర్ఫుల్. నేను ఇందాక అన్నట్టుగా బ్రెయిన్ ఈజ్ ఎవ్రీథింగ్. దాన్ని వదిలేస్తే బెటర్. వాళ్ళకి ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి బ్రాటప్ వాళ్ళకు ఉంది, ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. సో దాన్ని వాళ్ళకి వదిలేస్తే మనకి ఇది కరెక్ట్ కాదు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. కరెక్ట్ అవును పాజిటివ్ యాటిట్యూడ్ మనకి వస్తుంది, పాజిటివిటీ నింపుతోంది అనుకునే వాళ్ళు కంటిన్యూ అవుతారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.